కనబడుద్దా భక్తి? ముఖంలో కనబడుద్దా భక్తిహీనత? నేనంటాను, భక్తిహీనత ముఖంలో కనబడేది కాదు, చేసే పనుల్లోనే రుజువుపరచబడేది. అవునా? అందుకొరకే నువ్వు చేసే పనులే మాట్లాడితే నువ్వు భక్తి కలిగిన దానివో భక్తిహీనురాలువో. నువ్వు మాట్లాడే మాటల మీదే ఆధారపడింది మనలో, మన హృదయం నిండా భక్తితో నింపబడ్డామా, భక్తిహీనతో నింపబడ్డామా? అందుకొరకే ప్రియమైన బిడ్డలారా, బైబిల్ మాట్లాడుతోంది, భక్తిహీనుల మార్గము చేరకమో వారు ఇతరులకు కీడి చేయడదే వాళ్ళు నిద్రపోరట. కొంతమందికి అదేంటో, కోడలను తిట్టి మంచం మీద పడుకునేంత వరకు కూడా ఏం రాదు, నిద్ర రాదు. ఎదుటి వారి మీద ఆడిపోసుకునేదాకా కూడా ఏం రాదు. చాలా మందికి నిద్ర రాదు. కొంతమందికి ఏంటో మరి ఇతరులను చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకోకుండా ఏం రాదు వాళ్ళకి. కానీ భక్తి కలిగిన వారి జీవితం కాదు ఇది. ప్రార్థన తెలిసినటువంటి వారి జీవితం కాదు. దేవుని పరిశుద్ధతను పొందుకున్నటువంటి వారికి తగినటువంటిది కాదు. ఎందుకంటే మనము లోక మర్యాదను అనుసరించే వారం కాదు, మనం లోక మర్యాదను విడిచిపెట్టిన వారు, లోకస్తుల్లాగా మనం ఉండేవాళ్ళం కాదు. మన ప్రవర్తన దేవుడిచ్చిన పరిశుద్ధతను బట్టి మనం కలిగి ఉన్నాం. అందుకొరకు పౌలు ఒక మాట అంటాడు, చదవండి ఈ మాట, పరిశుద్ధ